తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు గడిచిపోయింది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. అయినా నదీ జలాల పంపకాల వివాదం ఆగడం లేదు. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ సమావేశమైనప్పుడు ఈ నదీ జలాల వివాదానికి పరిష్కారం లభిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇటీవల మళ్లీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా భేటీ అయ్యారు. ఈసారి కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా కృష్ణానది నుండి ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు 10,000 క్యూసెక్ల నీటిని తరలించుకుపోతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు పెద్ద ఎత్తున రేవంత్పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో రేవంత్కున్న వ్యక్తిగత స్నేహం వల్లే ఏపీ రోజుకు 10,000 క్యూసెక్ల నీటిని తరలించుకుని వెళ్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏమీ మాట్లాడడం లేదని హరీష్ తీవ్రంగా ఆరోపించారు. హరీష్ ఆరోపణలపై రేవంత్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయాడు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నిర్వాకం వల్లే ఏపీ సీఎం చంద్రబాబుతో తనకిప్పుడు పంచాయతీ వచ్చిందన్నాడు. 10 ఏళ్ల అధికారంలో కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసుంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయతీ వచ్చుండేది కాదన్నాడు. నీళ్లను రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి తరలించుకుపోతుంటే మంజూరైన నిధులను కేసీఆర్ దారి మళ్లించి పాలమూరు ప్రాజెక్టుకు అన్యాయం చేసినట్లు రేవంత్ ఆరోపించాడు. ఈ క్రమంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ప్రతిరోజు 10,000 క్యూసెక్ల నీటిని ఏపీ ప్రభుత్వం తీసుకుంటోందని హరీష్ చేసిన ఆరోపణలు వాస్తవమే అని రేవంత్ చెప్పకనే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు రోజుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న 10,000 క్యూసెక్ల నీటికి కేసీఆర్ నిర్వాకమే కారణమని రేవంత్ అనడమే ఆశ్చర్యం. అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు 10,000 క్యూసెక్ల నీటిని తరలించుకుపోతుందని రేవంత్ అంగీకరించినట్లే కదా. అసలు ఈ జలాల జగడం ఎక్కడ స్టార్ట్ అయింది? దక్షిణ భారత్లో ప్రవహించే నదుల్లో కృష్ణా, గోదావరి నదులు కీలకమైనవి. ఈ రెండు కూడా తెలంగాణ, ఏపీ మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ప్రవహిస్తాయి. అయితే నదీ జలాలను రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 1969లోనే బచావత్ అనే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నదీ జలాలను ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలో నిర్ణయించింది. ఇందులో మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇక 2014లో ఏపీతో విడిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కృష్ణానదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు 66%, తెలంగాణకు 34% కృష్ణా నీటిని వాడుకోవాలనేది ఈ ఒప్పందం ఉద్దేశం. అంటే 512 టీఎంసీలు ఏపీకి, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకోవాలనే నిర్ణయం జరిగింది. కానీ ఆ తర్వాత దీనిపై వివాదం చెలరేగింది. కృష్ణానదీ జలాల పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ వాదించింది. తమకు అధిక నీటి వాటా కావాలని డిమాండ్ చేసింది. వాస్తవానికి కృష్ణానది ఎక్కువగా తెలంగాణలోనే ప్రవహిస్తోంది. కాబట్టి ఏపీ కంటే తమకే ఎక్కువ నీళ్లు రావాలని అడుగుతోంది. ఉమ్మడి ఏపీలో కేటాయించిన 811 టీఎంసీల్లో 70% అంటే 558 టీఎంసీలు తమకే రావాలని తెలంగాణ వాదిస్తోంది. 50-50 వాటా కావాలనే డిమాండ్ కూడా గతంలో కేసీఆర్ చేశారు. మరోవైపు తెలంగాణ వాదనను ఏపీ ఖండిస్తోంది. కృష్ణా జలాల్లో తమకే ఎక్కువ వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు ఈ కృష్ణానదిపై నిర్మించే ప్రాజెక్టులపై కూడా తెలంగాణ, ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఏపీ అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తోందని తెలంగాణ, మరోవైపు తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోందని ఏపీ అంటున్నాయి. దీంతో ఇలా కృష్ణానదీ జలాలపై వివాదానికి తెరపడ్డం లేదు. దీనిపై మీటింగులు, కేసులు, కోర్టులు, తీర్పులు అన్నీ అయిపోయాయి. కానీ ఏదీ ఒక కొలిక్కి రాలేదు. ఈ ఏడాది కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. 1,010 టీఎంసీల నీరు కృష్ణానదికి వరద ద్వారా వచ్చింది. వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది 666 టీఎంసీలు దక్కాలి. తెలంగాణ 343 టీఎంసీలు వాడుకోవాలి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 657 టీఎంసీల నీటిని వాడుకుందని తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంటే ఏపీ రాష్ట్రం వాడుకోవడానికి ఇంకా మిగిలింది 9 టీఎంసీలు మాత్రమే. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా ఇంకా ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తోందనేది గులాబీ పార్టీ ఆరోపణ. తెలంగాణ ఇప్పటివరకు 220 టీఎంసీలు వాడుకుంది. ఇంకా 123 టీఎంసీలను తెలంగాణ వాడుకునే హక్కుంది. అయితే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో 100 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దీంతో తెలంగాణ నష్టపోయింది. ఇంకా కూడా ఏపీ నీటిని తరలించుకుంటూ పోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 6.38 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ పంటకు 30 నుంచి 35 టీఎంసీల నీరు అవసరం. అవి లేవు. సూర్యాపేట, నల్గొండ, పాలేరు, ఖమ్మం, మహబూబాబాద్తో పాటు హైదరాబాద్కు తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ నీటిని వాడుకుంటాం.
ప్రస్తుతం నాగార్జునసాగర్లో 50 టీఎంసీలు, శ్రీశైలంలో 50 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోకపోతే వేసవిలో తాగునీటి కష్టాలతో పాటు తెలంగాణలోని సుమారు 8 లక్షల ఎకరాల్లో వేసిన వరి పంట దెబ్బతినే అవకాశం ఉంది. అలానే కృష్ణానదిపై తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. దీంతో తెలంగాణ రాష్ట్రం తన వాటా నీటిని వాడుకోవడానికి ఇబ్బందులు పడుతోంది. గులాబీ పార్టీ అధికారంలోకొచ్చే నాటికి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే పరిస్థితి మరోలా ఉండేదనేది రేవంత్ సర్కార్ వాదన. తాజాగా హరీష్ రావు కామెంట్స్తో ఈ నదీ జలాల వ్యవహారం మళ్లీ హైలైట్ అయింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నీటిని తరలించుకుపోవడానికి అప్పట్లో కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరించడమే, జగన్తో కుమ్మక్కవడమే కారణమని రేవంత్ అనడంలో అర్థమే లేదు. 10 ఏళ్ల అధికారంలో కేసీఆర్ తప్పులు చేశారనే కదా జనాలు ఓడించి కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టింది. అప్పట్లో కేసీఆర్ చేసిన తప్పునే ఇప్పుడు తాను చేస్తానని రేవంత్ అంటే ఇక ఇద్దరికీ తేడా ఏముంటుంది? తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉండడమే నిజమైతే, ఏపీ ప్రభుత్వం తీసుకుపోతున్న నీటి వల్ల నిజంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నట్లయితే వెంటనే ఏపీ ప్రభుత్వం తీసుకువెళ్తున్న నీటిని రేవంత్ అడ్డుకోవాలి. ఒకవేళ హరీష్ ఆరోపణలు తప్పైతే అదే విషయాన్ని రేవంత్ నిరూపిస్తే ఇక బీఆర్ఎస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారుతుంది. ఇప్పటికైనా కేసీఆర్పై నెపం నెట్టేయకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కృష్ణానది నీటి వాటాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఫిబ్రవరి 24న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. దీంతోనైనా ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.